అనగనగా భాగ్యనగరం అనే మహానగరం. ఆ నగరంలో వంశీధర్ అనే యువకుడు ఉండేవాడు. వంశీధర్ ఒక పెద్ద కార్యాలయంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. వంశీధర్ తల్లిదండ్రులు మాత్రం పల్లెటూరులోనే ఉండేవారు. వంశీధర్ పట్నం అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నాడు. కాని అతని తండ్రి రాఘవయ్య గారి మాటకెదురు చెప్పలేక తన ఇష్టానికి వ్యతిరేకంగా గౌరీ అనే పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొత్త కాపురం మొదలైంది. గౌరీ, టీ తీసుకురా. ఉద్యోగానికి వెళ్ళడానికి ఆలస్యమైపోతుంది. టీ పొడి అయిపోయిందండి. అందుకే పాలు కాచాను. మా ఊర్లో పొద్దున్నే ఇవే తాగుతారు. ఆరోగ్యానికి మంచిది. ఇది పట్నం గౌరీ. ఇక్కడ పొద్దున్నే ఆ టీ గొంతులో పడకపోతే బుర్ర అస్సలు పనిచేయదు. మీ ఊరు అలవాట్లు ఇక్కడ రుద్దకు. వెళ్ళి దుకాణంలో టీ పొడి పొట్లం కొనుక్కొనిరా. దుకాణమంటే ఆ పెద్ద అద్దాల కొట్లోనా అండి? అక్కడికి వెళ్ళాలంటేనే నాకు భయం. అక్కడ అందరూ ఏవేవో భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పేది వాళ్ళకు అర్థం కాదండి. వాళ్ళు చెప్పేది కూడా నాకు అస్సలు అర్థం కాదు. దేవుడా, ఇంత అమాయకురాల్ని నా మెడకు కట్టావు. సరేలే, నేనే దారిలో టీ తాగుతాను. నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఎవరైనా తలుపు కొడితే తీయకు. వంశీధర్ విసురుగా వెళ్ళిపోయాడు. గౌరీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన భర్తకు సేవ చేయాలని ఎంతో ఆశగా వచ్చింది. కాని తన పల్లెటూరుతనమే ఆయనకు నచ్చటం లేదని ఆమెకర్థమైపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం గౌరీ పచ్చట్ని రోట్లో రుబ్బుతోంది. ఆ శబ్దం పక్కింటి వాళ్ళకి చిరాగ్గా అనిపించింది. వాళ్ళు వంశీధర్కి ఫిర్యాదు చేశారు. గౌరీ, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇది పల్లెటూరు కాదు. ఇక్కడ పక్కవారికి ఇబ్బంది కలగకూడదు. ఆ రోలు రోకలి వాటం మానేయమని చెప్పానా లేదా? అది అది రోట్లో దంచితేనే ఆ గోంగూర పచ్చడికి రుచొస్తుందండి. మీకిష్టమని. నాకేం ఇష్టం లేదు. నాకు కావలసింది రుచి కాదు, ప్రశాంతత. నా పరువు తీకు. రేపు నా స్నేహితులు ఇంటికొస్తున్నారు. దయచేసి నువ్వు బయటికి రాకు. వంటగదిలోనే ఉండు. వాళ్ళు నీ భాష, నీ కట్టుబొట్టు చూస్తే నవ్వుతారు. ఆ మాట గౌరీ గుండెల్లో బాకులా దిగింది. తన భర్త తనను చూసి సిగ్గుపడుతున్నాడని బాధపడింది. మరుసటి రోజు సాయంత్రం వంశీధర్ స్నేహితులు అతని ఇంటికొచ్చారు. వారు కూడా వంశీధర్లాగే నాగరికులు. ఎర వంశీ, ఇల్లు చాలా బాగుంది. ఇంతకీ వదిన్ గారెక్కడా? పరిచయం చేయవా? అంటే తను కొంచెం బిజీగా ఉందిరా. వంట చేస్తోంది. తర్వాత వస్తుందిలే. పర్వాలేదులేరా, పిలు. కొత్త పెళ్లి కూతుర్ని మేం కూడా చూడాలి కదా. గౌరీ, గౌరీ! వంశీధర ఇష్టంగానే గౌరీని పిలిచాడు. గౌరీ పట్టుచీర కట్టుకుని నుదుట పెద్ద బొట్టు, కాళ్లకు పసుపు, చేతులకు గాజులతో సాంప్రదాయబద్ధంగా బయటికి వచ్చింది. నమస్కారమండి. అందరూ బావున్నారా? ఎండలో వచ్చారు కదా, కాస్త మజ్జిగనీళ్లు తాగితే చలువ చేస్తుంది. మజ్జిగనీళ్లు తీసుకురమ్మంటారా? ఆ స్నేహితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పట్నంలో ఇలా కాస్త మజ్జిగనీళ్లు తాగుతారా అని అడగడం వాళ్లకి కొత్తగా వింతగా అనిపించింది. వంశీధర్, మీ ఆవిడ ఇంకా పాతకాలంలోనే ఉందే. ఇప్పుడెవరిస్తున్నారు మజ్జిగనీళ్లు? చెప్పాను కదరా, తను పల్లెటూరు నుంచి వచ్చింది. ఇవన్నీ తెలియవు. ఏ గౌరీ, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పినవి తీసుకురా. నేను మళ్ళీ పిలుస్తాను. గౌరీ తలదించుకొని లోపలికెళ్ళిపోయింది. ఆమెకు ఆ స్నేహితుల హేళన అర్థమైంది. కాని అతిథుల్ని అవమానించకూడదని మౌనంగా ఉంది. వంశీధర్ మాత్రం ఆ రోజు రాత్రి గౌరీ మీద విపరీతంగా అరిచాడు. నా స్నేహితుల ముందు నన్ను తలదించుకునేలా చేశావు. నీకు నాగరికత ఎప్పటికీ రాదు. పట్నంలో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నీకస్సలు తెలియడం లేదు. నేను వాళ్ళని ఏమన్నానండి? వాళ్లతో గౌరవంగానే మాట్లాడాను కదా. మా పల్లెటూర్లో ఎవరైనా ఎండలో వస్తే కాస్త మజ్జిగిస్తారు. కాని ఇక్కడ మీరలా అడగడం తప్పు అంటున్నారు. నీకు చాలాసార్లు చెప్పాను గౌరీ, పల్లెటూరులో ఉన్నట్టు ఇక్కడ ఉండద్దు అని. ఇక్కడ అందరూ నాగరికత నేర్చినవాళ్లు. నువ్వలా పల్లెటూరులో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే మనల్ని అవహేళన చేస్తారు. ఏమోనండి, ఒకరి యోగక్షేమాలు అడగడంలో, అతిథి మర్యాదల్లో కూడా తప్పులు లెక్కపెట్టకూడదండి.
ఇక్కడి పద్ధతులు నేర్చుకోమంటున్నాను. అంతేగాని ఇలా ఎదిరించి మాట్లాడుకు. వంశీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌరి అక్కడే బాధపడుతూ అలాగే నిలబడిపోయింది. ఒకరోజు వంశీధర్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. వంశీధర్ యజమానైన జగన్నాథం గారు చాలా గొప్ప ధనవంతులు. ఆయన తన కూతురు పెళ్లి సంబంధం విషయం మాట్లాడటానికి ఒక జమీందార్ గారిని ఇంటికి పిలిచారు. అదేవిధంగా వంశీతో ఇలా అన్నారు. వంశీ, సాయంత్రం మా ఇంటికి భోజనానికి కుటుంబ సమేతంగా రా. జమీందార్ గారు కుటుంబ సమేతంగా వస్తున్నారు. అందరం కలిసి మాట్లాడుకుందాం. అది నా భార్యకి ఆరోగ్యం బాగాలేదండి. నేనొక్కడే వస్తాను. అవునా? మొన్ననే కదా మీ నాన్నగారు కోడలు చాలా చురుకైన పిల్ల అని చెప్పారు. సరే, ప్రయత్నించు. కుదిరితే తీసుకురా. వంశీధర్ ఇంటికొచ్చి తీవ్రంగా ఆలోచించాడు. గౌరీని తీసుకెళ్తే అక్కడ ఏదో ఒక తప్పు చేసి తన పరువు తీస్తుందని భయం. తీసుకెళ్లకపోతే యజమాని ఏమనుకుంటారు అని భయం. చివరికి గౌరీని తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. గౌరీ, ఈరోజు మా యజమాని గారింటికి వెళ్తున్నాం. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. దయచేసి నోరు తెరిచి మాట్లాడుకు. నేను చెప్పింది చెయ్యి. ఎవరైనా పలకరిస్తే తల ఊపు చాలు. నీ పల్లెటూరి భాష అక్కడ మాట్లాడుకు. సరేనండి, నేను మౌనంగానే ఉంటాను. మీ పరువుకి ఎలాంటి భంగం కలగనివ్వను. ఇద్దరూ కలిసి జగన్నాథం గారింటికి వెళ్లారు. వాళ్లు వెళ్లిన కాసేపటికి భోజనాలు మొదలయ్యాయి. బల్లమీద రకరకాల వంటకాలున్నాయి. కాని జమీందార్ గారికి అవేవీ నచ్చినట్లేదు. ఆయన ముఖం చిట్లిస్తూ ఉన్నారు. జగన్నాథం గారు, అంతా బాగుంది గాని ఎందుకో ఈరోజు నాకు నోరు బాగాలేదండి. ఈ మసాలాలు, నూనె వంటలు తినలేకపోతున్నాను. ఏదైనా కమ్మని ఇంటి భోజనం లాంటిది ఉంటే బాగుండు. అయ్యయ్యో, వంట వండి పిలిచి వేరే ఏమైనా చేయించమంటాను. ఏం కావాలో చెప్పండి. నాకేం కావాలో నాకే తెలియడం లేదు. ఏదో వెల్తిగా ఉంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వంశీధర్ కూడా ఏం చేయాలో తెలియక చూస్తున్నాడు. అప్పుడు నిశ్శబ్దంగా ఉన్న గౌరీ నెమ్మదిగా లేచింది. అయ్యా, క్షమించాలి. మీరు పెద్దవారు. మీరు తప్పుగా అనుకోకపోతే నేనొక మాట చెప్తాను. గౌరీ, నువ్వు కూర్చో. అనవసరంగా పెద్దవాళ్ల విషయాల్లో దూరకు. పర్వాలేదు తల్లి, చెప్పు. మీకు ప్రయాణం చేయడం వలన, వేరువేరు ప్రదేశాల నీళ్లు తాగడం వలన నోరు చెడిపోయి ఉంటుంది. మా ఊళ్ళో ఇలాంటి సమయంలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, పప్పు, ఆవకాయ వేసుకొని తింటారు. దాంతోపాటు మజ్జిగలో ఉప్పు, అల్లం దంచి వేసుకొని తాగుతారు. అలా చేస్తే నోటికి రుచిగా ఉంటుంది, కడుపుకి హాయిగా ఉంటుంది. మీరు అనుమతిస్తే వంటింట్లో ఆ పదార్థాలుంటే నేను తయారు చేసిస్తాను. వంశీధర్కి గుండె ఆగినంత పనైంది. ఇంత పెద్ద జమీందారు గారికి పప్పు, మజ్జిగనా? ఇదెక్కడి పల్లెటూరి వేషంరా బాబూ అని కోపంగా చూశాడు. అయిపోయింది, నా పనైపోయింది. జమీందారు గారికి పప్పన్నం తినమని చెప్తోంది. నిజంగా నా తల్లి, నాకు కావలసింది అది. చిన్నప్పుడు నాకు నోరు వికారంగా ఉంటే మా అమ్మ కూడా ఇలానే చెప్పేది. నువ్వు మా అమ్మని గుర్తు తెచ్చావు. ఆ పట్నం వంటలు తిని తిని విసుగొచ్చింది. దయచేసి చేయి తల్లి అన్నారు జమీందార్ గారు. గౌరీ చకచకా తను చెప్పినవన్నీ చేసి ఆ వంటకాల్ని వడ్డించింది. అద్భుతం, అమోఘం, అమృతంలా ఉంది. అమ్మాయి, ఈరోజు నువ్వు పెట్టిన భోజనం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పట్నం ఆడంబరాల్లో దొరకని ఆప్యాయత, రుచి నీ చేతి వంటల్లో దొరికాయి. నీ భర్త చాలా అదృష్టవంతుడమ్మా. ఇంత మంచి భార్య దొరకడం అతనికి ఒక వరం. వంశీ, నీ భార్య చాలా గొప్పదయ్యా. సమయస్ఫూర్తి, సంస్కారం రెండూ ఉన్నాయి. మా పరువు నిలబెట్టింది. వంశీధర ఆశ్చర్యపోయాడు. తనెవర్నైతే పల్లెటూర్ది అని చిన్నచూపు చూశాడు, ఆమెనే ఈరోజు అందరి ముందు తను తల ఎత్తుకునేలా చేసింది. నాగరికత అంటే ఖరీదైన బట్టలు కాదు, ఎదుటివారి అవసరాన్ని గుర్తించి ఆదరించడమని అతనికి అర్థమైంది. ఇంటికి తిరుగు ప్రయాణంలో, ఏమండి, నేను తప్పు చేశానా? పెద్దవాళ్ల ముందు అలా మాట్లాడకూడదా? మీరు కోపంగా ఉన్నారేంటి? కోపం నా మీద నాకే ఉంది గౌరీ. ఇన్నాళ్ళు నేను పట్నం మోజులో పడి అసలైన విలువను మర్చిపోయాను. గోడల మధ్య బతుకుతూ మట్టి మనుషుల గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను.
ఈ రోజు నువ్వు నాకు కళ్ళు తెరిపించావు. అయ్యయ్యో అలా అనకండి. మీరు నా దేవుడు. నాకు పట్నం పద్ధతులు రాకపోవచ్చు, కానీ మిమ్మల్ని సంతోషపెట్టడం తప్ప వేరే ధ్యాసే లేదు నాకు. పద్ధతులు నేర్చుకోవచ్చు గౌరీ, కాని సంస్కారం అనేది మనలో ఉండాలి. అది నీలో ఉంది. పట్నం పల్లెటూరు అనే తేడా మనసులో ఉండకూడదు. ఇక నుండి నిన్నెప్పుడూ చిన్నచూపు చూడ్ను. నీకు నచ్చినట్టే ఉండు. ఆ రోలు రోకలి శబ్దం కూడా నాకిక మీదట సంగీతంలాగానే ఉంటుందిలే. ఆ మరుసటి రోజు ఆదివారం. వంశీధర్ స్వయంగా వెళ్లి గౌరీ కోసం ఆమెకిష్టమైన గోంగూర కట్టలు తీసుకొనొచ్చాడు. గౌరీ, ఈ రోజు నువ్వు నాకు గోంగూర పచ్చడి రోట్లో దంచు. నేను పక్కన కూర్చొని చూస్తాను. ఆ పట్నం ఆహారం కంటే నీ చేతి పచ్చడే నాకు ఆరోగ్యం, ఆనందం. ఆ రోజు నుండి వారి కాపురం కొత్తగా మొదలైంది. వంశీధర్ పట్నం వేగాన్ని తగ్గించుకొని పల్లెటూరి ప్రశాంతతను ఆస్వాదించటం నేర్చుకున్నాడు. గౌరీ కూడా నెమ్మదిగా పట్నం పద్ధతులు నేర్చుకుంటూ తన పల్లెటూరి ఆత్మని కోల్పోకుండా అందరితో కలుపుగోలుగా ఉండడం మొదలుపెట్టింది.